చిన్ననాటి స్నేహాలు ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 10 ఏళ్ల నాడు 15 ఏళ్ల నాడు ప్రారంభమైన స్నేహం 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా అలాగే ఉందంటే చాలా పెద్ద స్నేహం. అది చాలా మంచి స్నేహం, ప్రేమ బంధం. మధ్యలో వచ్చిన స్నేహాలు కొన్ని మాత్రమే నిలుస్తాయి. అన్ని స్నేహాలు నిలబడవు. అవసరం వచ్చినప్పుడే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, అవసరానికే స్నేహం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కాలక్షేపం కోసం వచ్చి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేగాని మనని ఇష్టపడి మనతో అన్నీ షేర్ చేసుకోవాలి, మనతో స్నేహం చెయ్యాలి, మనకు దగ్గరగా ఉండాలి అనుకునేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కొంతమంది నాటకాలు ఆడుతూ ఉంటారు. ఆ నాటకాలు మనం గమనించాలి. అలాగే మరికొంతమంది అవసరానికి దగ్గర చేరి అవసరం తీరగానే దూరం జరుగుతూ ఉంటారు. ఏదైనా మనం మాత్రం ఎవరితో స్నేహం చేసినా కానీ మనం అందరినీ ఆప్యాయంగానే చూడాలి, అందరితోనూ మంచిగానే స్నేహం చేయాలి, నిష్కల్మషంగా స్నేహం చేయాలి. ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు, మనకు అనవసరం. మనసు మాత్రం నిష్కల్మషంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. ఫలాపేక్ష లేకుండా మనం స్నేహం చేసినట్లయితే చక్కగా మనం అందరికీ కూడా దగ్గర అవుతాం, అందరూ కూడా మనం ఇష్టపడతారు. ఎంతసేపు అవతల వాళ్ళు ఎలా ఉన్నారో అని పరిశీలన చేసే కంటే ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నీలో ఉన్న లోపాలు గ్రహించుకుంటూ నువ్వు జాగ్రత్తగా అందరితో స్నేహం బంధుత్వం నడుపుకుంటూ ఉంటే చాలా మంచిది. అబ్జర్వ్ చేయొచ్చు, కానీ అస్తమానం ఆ పరిశీలనలోనే ఉండక్కర్లేదు, కొంతవరకే ఉండాలి. ఎప్పుడూ కూడా ఎక్కువ భాగం ప్రేమను పంచుతూ అభిమానాన్ని చూపిస్తూ సహాయం చేస్తూ చేతనైనంతవరకు మనం ఉండగలిగితే అందరూ మనకి ఆప్తులే, అందరూ మన ఇష్టపడతారు. అవునంటారా కాదంటారా?